హైదరాబాద్ లో మరో కొత్త రకమైన వైరస్ విజృంభిస్తున్నటువంటి ఈ ఫీవర్ ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నటువంటి ఈ వైరస్ మరేదో కాదు, స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫస్ గా పేరుగాంచిన ఈ వైరస్ చాలా అంటే డేంజరస్ గా ఉంది. సో చాలా త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల వల్ల ఈ వైరస్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది వ్యాప్తి చెందుతున్నట్టు డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో రీసెంట్ గా నీలోఫర్ లో 14 మంది జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అందులో ఒక అబ్బాయి మధు అనే వ్యక్తి కూడా ఈ స్క్రబ్ టైఫస్ వల్ల చనిపోయాడు. ఎప్పుడైతే తొలి కేసుగా నమోదైందో తెలంగాణలో, అప్పటి నుంచి ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. ఖచ్చితంగా ఇది చాలా డేంజర్ బెల్. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇక ఇది ఎక్కువ ఎవరెవరికి వస్తుందంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి, అలా ఎక్కువ మంది పిల్లలు కలిసిన దగ్గర, లేకపోతే ఎక్కువ పిల్లలనే కాదు, ఒక యూత్ లేదంటే కొంతమంది సమూహంగా ఉన్న ప్లేస్ లోనే ఈ స్క్రబ్ టైఫస్ గుర్తించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నిపుణులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, హైజీనిక్ పాటించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, దుస్తులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాష్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాతనే ఆ బట్టలు వేసుకోవాలని అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి చిన్న పేను పురుగు అంటారు కదా, ఈ పేను పురుగు ద్వారా అంటే మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారానే ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. దీని ద్వారా జ్వరము, తలనొప్పి, విపరీతమైనటువంటి కాలు నొప్పులు, వామిటింగ్స్, సో భరించలేనటువంటి హెడేక్ ఇదంతా కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ సూచనలు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ త్వరగా మొదలు పెట్టుకుంటే ప్రాణాంతకం నుంచి బయటపడతారు. లేదంటే ఖచ్చితంగా